నేటి ధ్యాన నిమిత్తం యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం ధ్యానం చేద్దాం. యెరూషలేము గురించి మరొక్కసారి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. యెరూషలేము పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎందుకు దేవుడు దాని మీద ఇలాంటి ప్రకటన చేయమన్నారు, యెరూషలేము యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, అక్కడున్న ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చాలా విషయాలు ఈ 22వ అధ్యాయంలో ప్రభు తెలియచేశారు. ఆ యెరూషలేము గురించి ఇలా చెప్తున్నారు. యెరూషలేమట రక్తపాతం చేసేటువంటి పట్టణమని, నీచ కార్యాలు జరిగించేటువంటి పట్టణమని దాని గురించి మాట్లాడుతున్నారు. ఇతరులకు హాని చేయడమే దాని పని, హేయమైన క్రియలు జరిగించడమే దాని పని అని, అందునిమిత్తమై దానికి టైం వచ్చింది. ఆ టైంకి దేవుడు ఏదేది దానికి జరిగించబోతున్నాడో ఆ పట్టణం గురించిన విషయాలన్నీ ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది. అప్పటి వరకు వారు చేస్తున్న చెడ్డ కార్యాలు గాని, వారు బ్రతుకుతున్న విధానం గాని ఎవరు పట్టించుకోకుండా, దేవుడు కూడా పట్టించుకోకుండా విడిచిపెడతాడు. అయితే ఆ వచ్చిన ఆ రోజు వారి జీవితం ఎలా ఉండబోతుంది అనంటే దైవ శిక్షకు గురి కావలసిన పరిస్థితి. నన్ను దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడు అని చాలా మంది విర్రవీగుతూ ఉంటారు. కొద్దిమంది గురించి మనం కూడా అనుకుంటూ ఉంటాం, వాళ్ళు దేవుడు ఏం చేయట్లేదేంటి అని. దేవుడు ఏం చేయకుండా మౌనంగా ఉండేవాడు కాదు. మార్పు నొందుతారని అవకాశం ఇస్తున్నాడంతే. వాళ్ళు పేటరేగిపోతుంటే, వాళ్ళ జీవితాలు దౌర్భాగ్యంగా మరుచుకుంటుంటే, ఇతరికి హానికరంగా, నష్టకరంగా, కీడుకరంగా, బాధాకరంగా మారిపోతుంటే ఆయన మౌనంగా ఉన్నాడేమో అనుకుంటారు కానీ ఆయన మౌనంగా ఉండడు. తగిన సమయాన్ని ఆయన నిర్ణయించాడు. అప్పటిలోగా గనుక సరి అయితే బాగుంటుంది, సరి కాకపోతే ఆయన కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ప్రతి దానికి సమయం ఉందట. నాటడానికి, పెరికి వేయటానికి దేవుడు ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే క్షేమము కలుగుతుంది. దుర్వినియోగం చేసుకుంటే దానికి తగినటువంటి బాధ, శిక్ష అనుభవించక తప్పదు. వాళ్ళు ఏం చేశారు అసలు అంటే, ఆ పట్టణ ప్రజలట నరహత్య చేస్తూ ఉన్నారట. అంత మాత్రమే కాదు, విగ్రహ పూజలు కూడా బాగా చేసి పట్టణాన్ని మొత్తం అపవిత్రపరిచేశారు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. వారికి శిక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు కారణాలు కావాలి కదా, ఊరికనే శిక్షించకూడదు కదా. ఆ కారణాలే చెప్తున్నాడు. వారు నరహత్య చేసేటువంటి ప్రజలుగా ఉన్నారు. దైవ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నరహత్య చేయరాదు. భూమి మీద కానీ, నీళ్లలో గాని, పై ఆకాశమందే గాని ఏ రూపము చేయకూడదు, విగ్రహాన్ని చేయకూడదు అని ప్రభు సుస్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ ప్రజలు ఏం చేశారు? ఆయన వాక్యానికి విరుద్ధమైన పని చేశారు. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 10 ఆజ్ఞలు తన ప్రజలకు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలలో ఈ 2 ఆజ్ఞలు కూడా చాలా ప్రధానమైనవే.
నరహత్య చేయకూడదనంటే ఆ పట్టణంలో నరహత్య చేయడమే ఎక్కువైపోయిందట. దేవుడు చూస్తూ ఊరుకోలేదు. విగ్రహారాధన చేయడం ప్రారంభించి విస్తృతంగా రెచ్చిపోయినట్లయిపోయారు. అందుకనే దేవుని కోపం ఆ పట్టణం మీద రగులుకోవడం ప్రారంభించబడింది. మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే, దేవునికి అవిధేయత కలిగి ఉండుంటే తప్పకుండా శిక్షకు పాత్రులమే. ఈ పరిస్థితి మనస్సే అనేటువంటి ఒక రాజు పరిపాలన చేస్తున్న కాలంలో జరిగింది. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. యోధా ప్రజ దేవుని దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేలాగా మనస్సే వారిని తప్పుదారిని పట్టించాడని, చాలా మంది నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడని, యెరూషలేము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా రక్తంతో నింపబడిపోయింది అని ఆ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. 2వ రాజులు 24:4 వచనంలో మనస్సే నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపేశాడని, అది క్షమించడానికి దేవుడికి ఇష్టం లేదని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 59:3 వచనంలో మీ చేతులు రక్తం చేత నింపబడ్డాయి, మీ వ్రేళ్లు అపరాధముల చేత అపవిత్రమైపోయాయి, మీ పెదవులు అపవిత్రమైన మాటలు అబద్ధాలు మాట్లాడుతున్నాయి, మీ నాలుక కుటిలమైన మాటలు పలుకుతున్నాయి అంటూ యెషయా ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. ఇలాగున్న యెరూషలేము నగరం మొత్తం కూడా దేవునికి విరోధమైపోయి రక్తపాతం ఒలికించిన పరిస్థితులే అక్కడ కనబడుతున్నాయి. అందుకే నేను శిక్షించాలి అని అనుకుంటున్నానని చెప్పాడు. ఆ పట్టణము ఎగతాళికి, శిక్షకు గురి అయిపోవలసిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఇంత పరిస్థితి జరిగింది అనంటే, ఆ యెరూషలేము పట్టణపు ప్రజలట దేవుణ్ణి మరిచిపోయారు. దేవుణ్ణి మరిచిపోయిన కారణాన్ని బట్టి వారు రక్తపాతాన్ని ఒలికిస్తున్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అలాగున దేవునికి దూరమైపోయారు. దేవుని ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు విరుద్ధంగా ప్రజలందరూ జీవించిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రవక్తన దేవునికి నచ్చనిది. వాళ్ళు ఇలాగ మారిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, దేవుణ్ణి మరిచిపోయారు. అదే అసలైన కారణం. దేవుణ్ణి మర్చిపోవడం అనేది ఒక గొప్ప దుష్కార్యం. ఇది అనేక ఘోరమైన పాపాలకి తప్పకుండా దారి తీసేస్తుంది. దేవుణ్ణి మర్చిపోయి బ్రతికితే దైవ కృపకు దూరం అయిపోతారు, ఆయన ప్రసన్నతకు దూరం అయిపోతారు. నాకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అనే ఆలోచనలో వెళ్ళిపోతారు. ఈ రోజున సన్నిధికి వచ్చి మానేస్తున్న వారు గాని, సన్నిధిలో స్థిరంగా నిలబడలేని వారు గాని, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారు గాని భ్రష్టపట్టిన స్థితిలో ఉంటున్నారు. అపవిత్రమైన బ్రతుకును బ్రతుకుతున్నారు. దైవికమైన కార్యాలను మరిచిపోతున్నారు. అందుకే వారి జీవితాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. చాలా చండాలంగా అపవిత్రమైపోయిన బ్రతుకులే బ్రతుకుతున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నిలబడిన వారు మాత్రం చెడుతనాన్ని పూర్తిగా దూరం చేసుకొని చాలా పవిత్రంగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి మర్చిపోవడం వల్ల వాళ్ళు చేస్తున్న కార్యాలను గనక మనం గమనిస్తే చాలా విచారం కలుగుతుంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు కలిగి ఉన్నారు. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలే కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే, వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయిన కారణం. దేవుణ్ణి మరిచిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఎంత చండాలంగా ఉంది అనంటే, వాళ్ళు శక్తి కొలిది ప్రజలను నరహత్య చేస్తున్నారు. ఎంతమందిని చంపాలనుకుంటున్నారు అసలు లెక్క లేకుండా ప్రజలను చంపుతూ ఉన్నారు.
తల్లిదండ్రులకి అవమానం తెస్తున్నారు. పరదేశం నుంచి వచ్చిన వారిని దౌర్జన్యం చేసేస్తున్నారు. తండ్రి లేని వారిని, విధవరాండ్లను హింసిస్తున్నారు. దేవునికి సంబంధించిన వాటిని వారు అసహ్యపరుస్తున్నారు. దేవుని సన్నిధి దినాలను అపవిత్రపరిచి బ్రతుకుతున్నారు. ఒకరి మీద ఒకరు కొండాలు చెప్తున్నారు. ఇతరుల్ని చంపేస్తున్నారు. కొండల మీద, పర్వతాల మీద పూజలు, కార్యక్రమాలు చేసి విందులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కామ వికారమైన చేష్టలు జరిగిస్తున్నారు. వరుస వాయ లేని ఒక భయంకరమైన స్థితి వాళ్ళలో ఉంది. చివరికి తండ్రికి ఉన్నటువంటి రెండో భార్యతో కూడా వారు చెడు కార్యాన్ని చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, స్త్రీ నెలలో ఉండేటువంటి ఆ 3-4 దినాలు కడగా ఉండే ఆ దినాలలో కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారు. తన పొరుగువాని భార్యతో జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కొద్దిమంది అయితే కోడలతో కూడా అపవిత్రమైన బ్రతుకుతున్నారు. తండ్రికి రెండో భార్య ఉండి ఆ రెండో భార్యకి కూతురుంటే, అంటే చెల్లి అవుతుంది, ఆ చెల్లితో కూడా తప్పుడు పనులు చేస్తున్నారు. లంచం తీసుకుంటున్నారు, అప్పిస్తున్నారు, అయితే వడ్డీ పుచ్చుకుంటున్నారు. పొరుగు వారిని బాధ పెడుతున్నారు, బలవంతంగా దోచుకుంటున్నారు. ఇలాగున అనేకమైన పనికి మాలిన పనులన్నీ చేస్తున్నారు. కారణం, దేవుణ్ణి మరిచిపోయారు. వారు శరీర ఇచ్చలకు లొంగిపోయారు. ధన వ్యామోహంలో మునిగిపోయారు. ఎవరు ఎలాగ బ్రతికినా పట్టించుకునేవాడు లేడు అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు బ్రతకడం ప్రారంభించారు. నన్ను చూస్తున్నవాడు ఉన్నాడు, నన్ను పట్టించుకుంటాడు, అయ్యో నేను జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగునా నాకు శిక్ష వస్తుందే అనే కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యెరూషలేము ప్రజలందరూ కూడా బహు దరిద్రమైన బ్రతుకుతున్నారు. ఇలాంటి బ్రతుకుతున్న వారు మనలో కనబడటం లేదంటారా? ఇన్ని విషయాలు చెప్పుకున్నామే, ఇందులో లేకుండానే బ్రతుకుతున్నారంటారా? మనకు కొద్దిమందికి తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వారి గురించి మనం ఆలోచన చేస్తే ఎంత విచారం. దేవుని ప్రజలు కదా, దైవ మర్యాద కలిగిన బ్రతకాలి కదా, దేవుని నామానికి అవమానకరంగా జీవించకుండా బ్రతకాలి కదా. కనీసపు ఆలోచన లేకుండా దౌర్భాగ్యమైన స్థితిని కలిగి దేవుని నామమునకు అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి హేయమైన క్రియలు చేస్తున్న వారిని ఏం చేయాలో చెప్పండి. ఇంత అసహ్యంగా బ్రతుకుతున్న వారిని ఏం చేయాలో చెప్పండి. మనమైతే ఖచ్చితంగా కోపగించేసుకొని అలాంటి వాళ్ళు ఉండనీయకూడదు అంటాం. మరి ఉండనీయకూడదని నీకు నాకు అనిపిస్తే మరి దేవునికి అట్టి మనసు ఉండదంటావా? పట్టణం నాశనం అయిపోతుందని తెలిసి శిక్ష నుంచి తప్పించబడటానికై ప్రయత్నం చేయడం మానేసి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. ఫినెహాసు లేచి పరిహారం చేశాడని, ఆ పాపం చేస్తున్న ఇద్దరిని చంపేశాడని, ఆ చంపిన కారణాన్న తెగులు ఆగిపోయిందని మనం విన్నాం. ఒక్కడు తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును సమర్థించే వాళ్ళే ఈరోజు ఎక్కువైపోయారు తప్ప ఆ తప్పుని ఖండించి మాట్లాడేవారు లేరు. ఇలా చేయకూడదని గద్దించి బుద్ధి చెప్పేవాళ్ళు కనబడటం లేదు. నాకెందుకులే వాడి కర్మ, నాకెందుకులే దాని కర్మ అన్నట్లుగా ఎవరికి వారు వదిలేస్తున్నారు. ఇలాగున భ్రష్ట పట్టిపోయింది ఈ యొక్క వ్యవస్థ. ఆ రోజు యెరూషలేము పట్టణంలో రకరకాల ప్రజలు రావడం, వెళ్ళడం, వర్తకం జరగడం, అది క్యాపిటల్ సిటీగా ఉంది గనుక
అక్కడ మరింత విస్తృతమైన పాపం జరగడానికి మూల కారణం అయిపోయింది. ఈరోజు పట్టణం మాత్రమే కాదు, పల్లెటూరులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు చూడడం, వినడం, గమనించడం నిజంగా విచారకరం. ఒకప్పుడు ఉన్న నీతి, ఒకప్పుడున్న పరిశుద్ధత, ఒకప్పుడున్న దైవ భయము ఈరోజు ప్రజల్లో కనబడటం లేదు. ఘోరమైన వారిగా మారిపోయారు. మనుషులందరూ కూడా కల్మషంతో నింపబడిన వారుగా ఉండిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాగ కల్మషం కలిగిన వారందరినీ కూడా యెరూషలేములో పోగు చేస్తాను. పోగు చేసి నేను వారిని నా కోపం చేత మండించి వాళ్ళందరినీ కరిగించేస్తాను, వదిలిపెట్టను నేను. ఎందుకంటే ఇంత భయంకరమైన పరిస్థితిలోనికి వాళ్ళు తయారైపోయారు. వీళ్ళ వలన ఇతరులు చెడిపోయారు. మొత్తం అంతా కూడా సొదొమ గొమొర్రా పట్టణపు స్థితి అయిపోయింది. సమృద్ధికరమైన జీవితాన్ని కలిగి గొప్పగా బ్రతుకుతూ ఆహా నాకేంటి అని అనుకునేటువంటి ఈ యెరూషలేము ప్రజలు రోజు 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 కూడా చండాలంగా మారిపోయారు. అందుకే దేవునికే బాధ కలిగింది. ప్రజలారా, ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పును ఒప్పుకొని సరి చేసుకొని జీవితాన్ని కట్టుకోవాలా. అదే తప్పు కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదో ఒక దినాన తప్పకుండా శిక్ష పడక పోదు. ఒక వ్యక్తట కొరియర్ బాయ్ లాగా ఇంటికి వచ్చేవాడట. అందంగా ఉన్నటువంటి లేడీస్ ని టార్గెట్ పెట్టేవాడట. చాలా రెస్పెక్టివ్ గా మాట్లాడేవాడట. ఆ మాటల్లో మరలా ఆర్డర్స్ ఇచ్చేవాడట. అతని ఇంటికి రావడంలో వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళట. ఎందుకంటే చాలా గౌరవార్థంగా మాట్లాడేవాడట. అతని మాటలు విని అతని యొక్క ఆ మాటల్లో పడిపోయి వాళ్ళు ఫోన్ నెంబర్స్ అడిగితే ఫోన్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళట. అంత చాలా రెస్పెక్ట్ గా ఉండేవాడట. అది నిజమని భావించారట. కానీ అతనిలో ఉన్న స్వభావం ఏంటి అనంటే, ఆ ఫోన్ నెంబర్ తీసుకుని చాటింగ్ చేయడం మొదలెట్టేవాడట. అలాగున 65 మందితో చాటింగ్ చేసి 65 మందిని తను ఏదో విధంగా లోబరుచుకుని వాళ్ళతో రూముకి రప్పించి శారీరక క్రియని జరిగించి వీడియోస్ తీసి వాళ్ళతో మాట్లాడినటువంటి కాల్ లిస్ట్ భద్రపరుచుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడట. అలాగున 65 మందితో అతను అలాగున చెడుగా ప్రవర్తించాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు, బంగారం చాలా లాక్కొని లగ్జరీగా శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ ఉన్నాడట. అయితే 65వ అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను పట్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను 66వ అమ్మాయితో రూములో ఉన్నప్పుడు దొరికాడట. రీసెంట్ గా చూసిన వీడియో ఇది. అంటే 65 మందిని బ్లాక్మెయిల్ చేసినా అప్పటి వరకు దొరకలేదాడు. కానీ 65వ అమ్మాయి వలన అతను బయటికి రావాల్సి వచ్చింది. 66వ అమ్మాయితో వాడు ఉంటున్నప్పుడు దొరికిపోయాడు. అంటే అతను పాపము పండడానికి దేవుడు అంత అవకాశం ఇచ్చాడు. అప్పుడులోగాడు మార్పు పొందితే బాగుండునేమో, ఇక చెడుతనం విడిచిపెడితే బాగుండేమో, ఆ అన్యాయం మోసాలు మానేస్తే బాగుండేమో. కానీ నేను దొరకను, వీళ్ళందరి లిస్టు నా దగ్గర ఉందలే, వీళ్ళందరి వీడియోస్ నా దగ్గరే ఉందలే అని అనుకున్నాడు. మొత్తానికి ఆడి పని అయిపోయింది. ఈరోజు గమనించండి, కొంతమంది నేను దొరకను, దొరకలేదు, నన్ను ఎవరు ఏమి అనలేదు, ఎవరు ఏమి అనలేరు అని అనుకుంటే మనుషులు ఎవరు అనరు. కానీ దేవుడు ఒకరోజు తప్పకుండా నువ్వు చేసిన ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. నువ్వు ఆయన మరిచిపోయి విడిచిపోయి ఇష్టానుసారంగా జీవించిన కారణాన్న ఒక దినాన్న శిక్ష నీకు రాబోతుంది. దైవ మార్గములో దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని నడిపించుకోగలిగితే
నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా ఉంటావు. ఇంత చెడుతనం వాళ్ళు చేయడానికి గల కారణం ఒక్కటే, దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయారు. ఈరోజు దేవుని మర్చిపోయే వ్యక్తిగా ఉన్నావా? అయితే నీకు చెడుతనం చేయాలనే ఆలోచనలు ఉంటాయి. లేదు, దేవుని జ్ఞాపకంలో ఉన్నవా? దైవ భయంతో నీతి, పరిశుద్ధత, యథార్థత కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావు. కనుక ఈ రోజు నుంచైనా దేవుని భయంతో, దేవుని మర్చిపోక, దేవుని సన్నిధిలో సాగుతూ ఆయన కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా నీవు జీవించగలిగితే నీ జీవితము బహు ధన్యమైనది. అట్టి భాగ్యం, అట్టి ఆశీర్వాదం, దైవ ప్రసన్నత ఆయనను తలంచుచూ ముందుకు సాగిపోయే భాగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్.